తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ బీసీ సంఘాల నేతలు ఈ అంశంపై కాంగ్రెస్ చిత్తశుద్ది చాటాలని చెప్పి ఇప్పటికే పిలుపునిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఇదే అంశాన్ని విమర్శనాస్త్రాలుగా కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఎంపీ రేణుకా చౌదరి ఉన్నారు. ఆమె ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా కేవలం ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ని ద్వారానే నిజంగా బీసీలకి రిజర్వేషన్లు అందుతాయి, పెంపు నిర్ణయం పూర్తి స్థాయిలో చిత్తశుద్ది కాంగ్రెస్ చాటుకుంటుందా అంటూ బీఆర్ఎస్ పదే పదే ఈ అంశాన్ని ఒక విమర్శనాస్త్రంగా కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఏమండి, వాళ్ళ పిచ్చి విమర్శలకి నేను జవాబు ఇవ్వటం కూడా టైం వేస్ట్. వాళ్ళకి అంతకంటే అడుక్కు తినే బతుకు. ఇంకేం చేస్తారు? వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళకి ముందు చెప్పమనండి, వాళ్ళు బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా? ఎందుకు చేయలేదు? వాళ్ళు పరిపాలనలో ఉన్న అన్ని సంవత్సరాలు ఇప్పుడు పెద్ద డైలాగులు చెప్తున్నారు. వాళ్ళు వ్యతిరేకమా? వాళ్ళు బీసీ వ్యతిరేకులు, అందుకు వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇవాళ మీరు చూస్తే జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు చేసుకుంటూ డప్పులతో ప్రజలందరూ తిరిగి ఎంతో సంతోషంగా ముందుకొచ్చి కాంగ్రెస్ లక్ష్యమే సమాజ నిర్మాణం. ఈ మొహాలకేం తెలుసు? అందుకని వాళ్ళు విమర్శలు, మీరు వాళ్ళు ఏమంటున్నారు అనేది నేను తెలుసుకోవటం కూడా అనవసరం. ఐ డోంట్ వాంట్ టైం వేస్ట్. మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇంకా ముందుకెళ్ళి మేము ఆ పనులు చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మళ్లీ భాషా యుద్ధం రాజుకుంటోంది. హిందీ భాష విషయంలో ఒకవైపు కర్ణాటక, తమిళనాడు, పలు రాష్ట్రాలు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం ఎన్డీఏ భాగస్వామ్య పక్షం నేత, జనసేన అధినేత కూడా ఒక కీలక కామెంట్ చేశారు. మాతృభాష అమ్మ లాంటిదైతే హిందీ పెద్దమ్మ లాంటిదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ అంశంపై, హిందీ భాష అంశంపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? సరే, జనసేనను చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇంకొక గతి లేదు. ఇవాళ రోజు కేంద్రాన్ని వాళ్ళు ఆమోదించి వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి బలవంతంగా వాళ్ళు చెప్పాలి, లేకపోతే రేపు వాళ్ళ కటింగ్ అవుతుంది, వాళ్ళకి తెలుసు. కానీ యావత్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు మీరు బలవంతం ఏం చేయనక్కర్లేదు. మా భాషలు మాకున్నాయి, మీరు మాట్లాడతారా మా భాషలో? ఓన్లీ హిందీ అని ఎవరు డిసైడ్ చేస్తారు? అండ్ మొన్న అమిత్ షా గారు ఏం మాట్లాడారు? ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారంట భవిష్యత్తులో. మరి నీ పిల్లలందరూ బయట విదేశాల్లో ఇంగ్లీష్ కాకుండా మలయాళంలో చదువుతున్నారా? ఏం మాట్లాడతారండి? ఆ యూనియన్ క్యాబినెట్లో ఉన్న పలువారి మంది వాళ్ళ పిల్లలందరూ విదేశాలు ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి మేము లోకువా హేళన. వీళ్ళు సౌత్ ఇండియాని చెడగొట్టేదానికండి. దక్షిణ భారతంలో వాళ్ళకి అడ్రస్ లేదు కాబట్టి ఈ విధంగా ఏదో ఒక విధంగా ఈడ న్యూసెన్స్ తయారు చేయాలనేది దాన్ని మేము ఒప్పుకోము. అంటే హిందీ భాష పేరిట కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఒక ప్రాంతీయ భాషతో పాటు ఒక రాష్ట్రీయ భాష లేదంటే ఒక జాతీయ, అంతర్జాతీయ భాషను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందులో భాగంగానే హిందీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్ని హక్కున చేర్చుకున్న భారతీయులు ఎందుకు హిందీని హక్కున చేర్చుకోలేరు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి. ఎందుకు చేర్చుకోలేరు? చేయమనండి. తెలుగు వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. మీరు తెలుగు నేర్చుకోండి, ఎవరు వద్దన్నారు? మీ ప్రాంతీయ భాష, మాతృభాష, లింకు భాష, ఎన్నో భాషలు ఉంటాయి. ఇంతవరకు భారతదేశం ఇన్ని సంవత్సరాలు చాలా చక్కగా ఇవాళ భారతదేశంలో ప్రతి రెండో పౌరుడు భారతదేశంలో ఇండియన్ యావత్ ప్రపంచంలో విదేశీ గవర్నమెంట్లన్నిట్లో కూడా మేము సంపాదించి వాళ్ళందరినీ కూడా మోపుతున్నాం. సో ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎంతసేపు రివర్స్ గేర్ తప్పితే ముందుకు వెళ్దామనే ఆలోచన లేదనమాట. ఇప్పుడు ఇదంత అవసరమా? అది చెయ్యాల్సిన పనులు చేయరు. ఇవి అనవసరం అన్నీ వచ్చి ప్రజల మధ్యలో గెలికి వాళ్ళ ద్వేషాలు పెంచి రాజ్యాంగాన్ని ఇది చేసే విధానాలు తప్పితే బీజేపీకి ఇంకొక ఇది లేదు. ఇంకా వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆలాడే వాళ్ళకి ఇంకొక గతి కూడా లేదు. అంతకంటే మేమేమనలేము. కాంగ్రెస్ కి సంబంధించి సంస్థాగత బలోపేతంపై ప్రస్తుతం మీ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రతి ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో క్షేత్రస్థాయిలో పని పరిస్థితులు ఎట్లా నడుస్తున్నాయి? కార్యకర్తలకు ఈసారి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలు పోటీ కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఆశావహులు చాలా మంది ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అన్యాయం జరిగిందన్న ఆవేదన వాళ్ళలో ఉంది. సో ఈసారి సంస్థాగత బలోపేతంలోనూ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కోర్స్ ఉంది కాబట్టి ఇన్ని మార్పులు చేర్పులు అధిష్టానం ఏర్పాటు చేసింది. మొన్న కూడా ఖర్గే గారు
మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ రావటం, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు రావటం, అదేవిధంగా అందరినీ ఒక బాధ్యత ఇప్పుడు అప్పచెప్పుతున్నాము. ఊరికే అల్లాటప్ప గాల్లో కాదు. గతసారి కొన్ని అవకతవకల వలన ఎంతమందో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. కొరత ఉండింది, నేను లేదన్ను. కానీ ఇవన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు నాకు పూర్తి నమ్మకం. కొద్ది రోజుల్లో ఇదంతా కూడా స్థిమితపడిపోతుంది. అండ్ అసలైన కార్యకర్తలకు న్యాయం జరగాలనేది అందరికంటే ముందు కంఠం లేపిందాన్ని నేను ఊరుకోను కూడా. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు కూడా విస్తృతంగా పర్యటించారు. మీతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతిని బయట పెడతాం, అవినీతి నేతల భరతం పడతాం, ప్రజా కోర్టులో కూడా వారిని నిలబెడతామని అనేక కామెంట్ చేశారు. 2 ఏళ్లైంది అధికారంలోకి వచ్చి, ఎంతమంది నేతల బట్టలు విప్పారు, ఎంత అవినీతిని బయటపెట్టారు? సార్, మాకు ఇంకా వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. మాకు వర్షాలు, మాకు పంటలు పండించి, పేదవాడికి సన్నబియ్యం అందించి, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాలకి ఏర్పాట్లు చేసి, ఇవన్నీ కరప్షన్ చేసిన వాళ్ళు, ఆ కోన్ కిస్కాగాళ్ళు ఇప్పుడు బొబ్బోమని మురుగుతున్నారే, వాళ్ళ నంబర్ వస్తుంది. కాకపోతే మాకు ఇప్పుడు ప్రయారిటీ కాదు. మా ప్రయారిటీ ప్రజాసేవ, ప్రజలకు అందుబాటులో ఉంటూ బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా ఇవాళ మన రాష్ట్రం నిలబడింది. ప్రజల్లో తిరుగుతూ స్థానిక సంస్థలు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము అవన్నీ మా దృష్టి అంతా దాంట్లో ఉంది. వీళ్ళు అనుకుంటున్నారేమో తప్పించుకుంటారని, ఏం లేదు. ముందుంది ముసళ్ళ పండగ. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్, ఇలా తెలంగాణ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెడుతుంది. ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే సహాయాన్ని అందించమని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఈ పేర్ల మార్పు విషయంలో ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాజీవ్ యువ వికాస్ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టడం వెనుక అంతర్యం ఏంటి, ఎందుకు పెడుతున్నారని బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే కేంద్రం నుంచి సహాయం కూడా అందించమని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంటుంది. సో ఈ అంశంలో మీ ఆలోచన? బీజేపీ పరిపాలన ప్రభుత్వాల్లో వాళ్ళు అసలు భారతదేశంలో ఉన్న పేర్లే మార్చేశారు కదా సార్. సో ఇవాళ మీరు పేర్లు చూస్తే అసలు ప్రయాగ్ రాజ్ అంట, ఇంకేదో రాజ్ అంట, ఎవరికి గుర్తు ఆ పేర్లన్నీ? ఎవరిని అడిగి మార్చారు వాళ్ళు? అందరు ప్రజలు అనుమతి తీసుకొని మార్చారా? ఆ రాష్ట్రం వరకేనా? భారతదేశంలో ఇంతమంది ప్రజానికం ఉన్నారు. మా అందరి ఇష్టాలు, ఆ ఇష్టాలు కూడా అడగాలి కదా. వాళ్ళెవరిని అడగరే. అత్తగారు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాళ్ళేందొచ్చి మాకు మేము కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నాం, మీరు లోకల్గా మీ పేర్లు. ఇందిరమ్మ గృహాలు వీళ్ళు ఊహించుకోలేని విధానంలో, ఆ రోజుల్లో వీళ్ళు గవర్నమెంట్లో ఎప్పటికీ రారు అనుకున్న రోజుల నుంచి ఇందిరమ్మ గృహాలు ఇచ్చాం. వీళ్ళు పేర్లు మార్చి పంచినా కూడా ప్రజలు అనేది ఇందిరమ్మ ఇల్లే. ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేస్తామని ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైంది కట్టర్ హిందూ అంటూ కూడా ఎన్ రామచంద్రరావును ఉద్దేశించి బీజేపీ నేతలు కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాషాయ దళం అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్తున్నారు. మీరు ప్రత్యర్థిగా భావిస్తున్నారా? కనీసం వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. మేము పుట్టుకతో హిందువులు గొప్పగా చెప్పుకుంటాం. మా హిందూయిజంలో మేము అన్ని కులాల్ని, మతాల్ని కలిపి నడుపుకుండే బలం మా భుజస్కంధాల్లో ఉంది. వీళ్ళ సర్టిఫికెట్లు, వీళ్ళ గుర్తింపులు మాకు అవసరం లేదు. వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ, నో ఎంట్రీ సౌత్లో. అందుకని వాళ్ళు కింద మింద పడుతున్నారు. ఆయన కట్టర్ హిందూ అయితే కట్టర్, కానీ హిందూయిజంలో కట్టర్ లేదు అసలు. అది వాళ్ళకి తెలీదు. ఈ సనాతన ధర్మం ఏంటనేది వాళ్ళ మొహాలకి తెలిస్తే కదా. సో వాళ్ళు ఈ డ్రామాలన్నీ వేసుకుని నేను రాసిస్తాను. తెలంగాణలో బీజేపీ రాదు. ఆంధ్రాలో ఆయన షర్టు పట్టుకొని వాళ్ళు ఏలాడుతున్నారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఇస్తే చాలా ప్రమాదము. అది వాళ్ళకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది. కాబట్టి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఆలయ భూములు అన్యాక్రాంతం కావచ్చు, భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఈ విషయంలో గతంలోనే మీరు అనేక పోరాటాలు చేశారు, చలో భద్రాచలంకు కూడా పిలుపునిచ్చారు. సో ఈ విషయంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉంది. సో ఖచ్చితంగా ఈ అంశంపై ఒక సానుకూల స్పందన వస్తుందని మీరు ఆశిస్తున్నారా? భూముల అన్యాక్రాంతానికి సంబంధించి ఆశించేదానికి ఇది వాళ్ళ సొమ్ము కాదు, ఇది స్వామివారి సొమ్ము. మేము హిందుత్వాలు చెప్పే వాళ్ళకి ఆ భక్తి లేదా? ఇది రాములు వారి భూములు, వీళ్ళ ఆస్తిలో వాటా కాదు. కాబట్టి న్యాయంగా ఆ భూములు, దానిపైన ఆదాయము స్వామివారికి రావాలి. లేకపోతే ఎన్ని పాపాలకు గురవుతారో వాళ్ళకే తెలుస్తుంది. మా పోరాటం ఆగదు.
ఇది రావాల్సిందే, ఆ 5 మండలాలు మాకు వాపస్ రావాల్సిందే, అక్కడ వాళ్ళు ప్రజలు అక్కడ ఉండి అనుభవించే నరకాన్ని అది తొలగించాల్సిందే, ఇది సాధించే వరకు మేము పోరాడతాను, ఎన్డీఏ కానీ ఇంకెవడన్నా కానీ ఐ డోంట్ కేర్, ఇది మా భూములు, ఇది మా స్వామివారి భూములు, ఇది శ్రీరాముల వారి సీతమ్మ భూములు, ఇది భద్రాచలం టెంపుల్కి వాపసు రావాల్సిందే, ఆ 5 మండలాలు మాకు వాపసు రావాల్సిందే. చూద్దాం, మేము చాలా ఓర్పు సహనంతో ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసి వస్తే మర్యాదగా వస్తుంది, లేదా మేము ప్రజలు ఉన్నాం, రాజ్యాంగ హక్కులు ఇచ్చిన వాళ్ళు మాకున్నాయి, మేము చూస్తాం. ఫైనల్ క్వశ్చన్ రేణుకా చౌదరి గారు, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు, అనేక పదవులు కూడా అలంకరించారు. కానీ ఇప్పటి వరకు రాజకీయాల్లో నెరవేరని కోరికంటూ ఏదైనా మిగిలిపోయిందా రేణుకా చౌదరికి? నిజమైన ప్రజాస్వామ్యం ఇంకా అమలు కాలేదు మన దేశంలో. ఆ రాజు బాబా అంబేద్కర్ ఆ విధంగా ఎంతమందో గొప్ప వాళ్ళందరూ మనకి రాసిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకునే కర్తవ్యం మనందరికీ ఉంది, అది మనం గ్రహించటం లేదు. కేంద్రంలో ఈవేళ బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేసిన అవకతవకలు అంత గుడ్డిగా అట్లా నమ్మి చదువుకున్నోళ్ళు కూడా వదిలేసినారంటే నాకు బాధగా ఉంది. దేనికి చదువు అంటే కేవలం సంతకం వరకే మీకు చదువు వర్తిస్తుందా? చదువు అనేది ఒక గొప్ప ఆలోచనకి మనం కట్టుబడిగా ఉండి ఒక సమాజాన్ని ముందుకు సాగదీసి ఒక మంచి సాంప్రదాయాలు నేర్పించి ఒక దేశం ప్రగతి కోసం మనం ఉపయోగించుకోవాల్సిన ఆయుధాలవి. అట్లాంటివన్నీ తొలగిచ్చేసుకొని ఎవడో చెప్పిన యాదవ్ డైలాగులకి లొంగిపోయి అప్పుడు సడన్లీ అందరికీ గుర్తొచ్చేసిందా మనం హిందువులని? పుట్టుకతో మనం హిందువులు, చావబోయేది కూడా హిందువులుగానే. మరి ఇన్ని సంవత్సరాలు ఇవి గుర్తు రాలేదా? ఎవరో వచ్చి సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన జరుగుతున్న వాస్తవాలు, సమాజంలో ద్వేషాలు పెరిగే ద్వేషాలు, అంచెలంచెలుగా తరిగిపోయే మీ హక్కులు, కార్మిక వర్గాలు, నిరుద్యోగ సమస్యలు, పెళ్లి కాని వివాహం లేని యువకులు, ఎటు చూసినా భారతదేశం చుట్టూ ఉన్న శత్రువులు, ఇన్ని సంవత్సరాలుగా పునాదులేసి పోషించి పెంచిన ఈ దేశానికి ఈ దుస్థితి ఇప్పుడు ఎందుకు పట్టింది అనేది అదొక్కటే నాకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఐ విల్ ఫైట్. మొత్తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు, అందుకు నాది పూచి అంటున్నారు ఎంపీ రేణుకా చౌదరి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య హక్కులు కాలరాసిపోతున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ పరిస్థితిని మార్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసు దోచుకుందామంటున్నారు రేణుకా చౌదరి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.